ప్రైజ్ ది లార్డ్. మే 17వ తేదీ 2024. ఈరోజు దేవుడు మనల్ని బలపరచు వాక్యము హగ్గై రాసిన గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనము. కాగా సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా మీ ప్రవర్తన గురించి ఆలోచించుడి. ఆమేన్. ఈ ఉదయకాల సమయంలో మన ప్రవర్తన ఎలాగుందో దాని గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మన ప్రవర్తన ఎలాగుందో ఎప్పుడైనా మనం జ్ఞాపకం చేసుకున్నామండి? నువ్వు ఎలాగ ప్రవర్తిస్తూ ఉన్నావు? నీ తల్లిదండ్రుల దగ్గర ఎలాగ ప్రవర్తిస్తూ ఉన్నావు? భార్య భర్త దగ్గర ఎలాగ ప్రవర్తిస్తూ ఉంది? భర్త భార్య దగ్గర ఎలాగ ప్రవర్తిస్తూ ఉంది? ఈ లోకంలో ఉండేటువంటి మనందరము ఈ సమాజం ఎదుట ఎలాగ ప్రవర్తిస్తూ ఉన్నాం? ప్రవర్తనను గురించి ప్రత్యేకంగా ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నావు. నువ్వు ఎలాంటి ప్రవర్తన కలిగి జీవిస్తూ ఉన్నావో, ఎలాంటి ప్రవర్తనలో ఉన్నావో ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. అలాంటి సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా మన ప్రవర్తన గురించి ఆలోచించుడి. నీ ప్రవర్తన ఎలాగుందో, నువ్వు ఎలాగ ఈ లోకంలో ప్రవర్తిస్తూ ఉన్నావో, దేవుని ఇష్టానుసారమైనటువంటి ప్రవర్తన నువ్వు ప్రవర్తిస్తున్నావా లేదా ఈ లోకానుసారమైనటువంటి ప్రవర్తన కలిగి నువ్వు జీవిస్తున్నావా? మనం గమనిస్తాం, నీ ప్రవర్తన సరిలేదురా, మనం అనేక మందికి చెప్తూ ఉంటాం, నీ ప్రవర్తన సరిలేదమ్మా మార్చుకొని చెప్తూ ఉంటాం. అయితే మనందరి ప్రవర్తనను బట్టి ఈ ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతున్న మాట, మనందరి ప్రవర్తన ఎలాగుందో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. మన ప్రవర్తన చెడ్డదిగా ఉన్నట్లయితే ఆ చెడ్డ ప్రవర్తనని ఈ రోజు నుంచైనా విడిచిపెట్టి మన ప్రవర్తన దేవుని ఎదుట యథార్థంగా ఉండేదిగా ఉండాలి. దేవుని ఎదుట విశ్వాసం కలిగి జీవించేదిగా ఉండాలి. దేవుని ఎదుట నమ్మకము కలిగి జీవించేటువంటిగా ఉండాలి. మన ప్రవర్తన అనేక మందికి ఉపయోగకరంగా ఉండేటిదిగా ఉండాలి. లేదా అనేక మందికి సిగ్గుకరంగా, అనేక మంది మనల్ని చీదరించుకునేటట్టుగా, అనేక మంది మనల్ని తప్పుపట్టేటువంటి రీతిగా మన ప్రవర్తన ఉండకూడదు. ఇకనైనా మన ప్రవర్తనని మనం సరిచేసుకోవాలని కోరుకుంటూ ఈ దిన వాక్యం ద్వారా దేవుడు మనలందరినీ బలపరచును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.